బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. నిర్మల్ శివారు చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో నిర్మల్ భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. బంగల్పేట్ వినాయక్ సాగర్ వైపుగా వెళ్లే మార్గంలో చిరుతపులి పాదాల ముద్రలు కనిపించడంతో స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత నుంచి రక్షించాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. నిర్మల్ శివార్లో చిరుత పాదముద్రలను గుర్తించారు. దీంతో నిర్మల్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, నిర్మల్లో చిరుతపులి ఆనవాళ్లు కనిపించిన ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. చిరుతపులి కలకలం అనేటటువంటిది నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా, అంటే నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో కూడా పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. అయితే కొద్ది రోజుల క్రితమే ఇక్కడ చిరుతపులికి సంబంధించినటువంటి సంచారం అనే విషయము స్థానికంగా చాలా చర్చనీయాంశంగా మారడమే కాకుండా స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన. అది మరొక ముందే మళ్ళీ నిన్న, అంటే ఈ రోజు ఉదయం నిన్న సంచరించినట్లుగా పేర్కొంటున్నటువంటి చిరుతపులికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, అంటే వాటికి సంబంధించినటువంటి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్ ప్రాంతం నుండి బంగల్పేట్ వినాయక్ సాగర్ వైపుగా వెళ్లే మార్గంలో ఈ యొక్క పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇవి చిరుతపులికి సంబంధించినటువంటి పాదముద్రలే అనేటటువంటి నిర్ధారణ అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ద్వారా జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే గతంలో ఇది వరకు, అంటే ఒక 10 రోజులు 12 రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క చిరుతపులికి సంబంధించినటువంటి సంచారం విషయంలో అప్పుడు దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినటువంటి అటవీ శాఖ అధికారులు అటు తర్వాత రోజుల్లో చిరుతపులిని అటవీ మార్గం గుండా అటు తరలించడం జరిగింది అనేటటువంటి ప్రకటనలు అయితే చేయడం జరిగింది. అంటే ఇది వాస్తవంగా చిరుతపులికి సంబంధించినటువంటి తరలింపు చర్యలు చేపట్టారా, దాన్ని దారి మళ్లించేటటువంటి చర్యలు చేపట్టారా, లేకపోతే కేవలం స్థానికులకు సంబంధించినటువంటి భయాందోళనను దూరం చేయడానికే ఈ యొక్క ప్రకటన చేశారా అనేటటువంటిది ఇప్పుడు ఒక విషయం కొత్తగా తెరపైకి వస్తున్నటువంటి ప్రశ్న. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు అటవీ శాఖకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఎవరు స్పందించినప్పటికీ కూడా క్షేత్రస్థాయి అధికారులు మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా కాకపోయినా అనధికారికంగా పేర్కొంటున్నటువంటి విషయము ఈ ప్రాంతంలో పులి సంచారం అనేటటువంటిది నిజమే అనేటటువంటి వాళ్ళ నిర్ధారణ ఏదైతే ఉందో స్థానికంగా చాలా ఆందోళనకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉండేటటువంటి ఇలాకాలోనే ఒక జిల్లా కేంద్రంలో చిరుతపులి సంచారం అనేటటువంటిది కొంత విచిత్రమైనటువంటి విషయంగా పేర్కొనవచ్చు. ఎందుకనంటే సాధారణంగా అటవీ సమీప ప్రాంతాల్లోనే ఈ యొక్క పులుల సంచారం కావచ్చు, అడవి ప్రాణులకు సంబంధించినటువంటి సంచారం కావచ్చు ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఏకంగా జిల్లా కేంద్రంలోనే చిరుతపులి సంచారం అనేటటువంటిది ఇప్పుడు ఒక రకమైనటువంటి భయాందోళనకు కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఖానాపూర్ పరిధి నుండి మొదలయ్యేటటువంటి అటవీ ప్రాంతము పూర్తిగా అటువైపు కొద్దిగా ఒక 45-50 కిలోమీటర్ల దూరం వెళ్తే పూర్తిగా కవ్వాల్ ఫారెస్ట్ కు సంబంధించినటువంటి జోన్ ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి. ఒకవైపు అంటే అటువైపు నుండి కనుక ఒకవేళ ఈ చిరుతపులి వచ్చిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు తరచూ ఇలా జరగడానికి సంబంధించి దాని నిరోధానికి సంబంధించినటువంటి అవసరమైన చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నట్లుగా మాత్రం మనకు వరుస సంఘటనలు బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దీనిపైన అటవీ శాఖ అధికారులు కావచ్చు, జిల్లాకు అంటే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి పైన స్పందించి తగు చర్యలు చేపట్టడం ద్వారా ఈ యొక్క పులుల సంచారాన్ని అలాగే ప్రజల భయాందోళనలకు దూరం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ మాత్రం స్థానికంగా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వెన్నెల. రైట్ జోషి, థ్యాంక్ యూ.